హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజాతో రాణి. ఈరోజు 8 రకాల వంటలు చేసాము. దాంట్లో కొన్ని అయితే ప్రాపర్గా అయితే వీడియో తీసి పెట్టాము, కొన్ని తీయడం కుదరలేదు. ఎందుకంటే చెప్పాను కదా ముందు వీడియోలో, మా అమ్మ వంట రూమ్లోకి వస్తుంది, వచ్చినప్పుడు తీయడం కుదరదు అని. దానివల్ల అయితే కొన్ని తీయలేదు. లేదంటే ప్రతిదీ ప్రాపర్గా తీయాలి అని అనుకున్నా, కానీ కుదరలేదు దానివల్ల. ఇవన్నీ అది బిర్యానీ కోసం చంద్రాన్ని అన్ని వంకాయ, ఉల్లగడ్డ, పచ్చిమిరపకాయ, పెద్ద క్యాప్సికమ్, ఆనియన్, ఎర్రగడ్డలు ఇవన్నీ కట్ చేసి నూనెలో ఫ్రై చేసి పక్కన పెడితే మా అమ్మ వచ్చి చికెన్ కూడా ఉడకబెట్టి కట్ చేసి ఉడకబెట్టి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెడితే మా అమ్మ వచ్చి ఫైనల్ టచ్ ఇస్తుంది. అంటే టేస్ట్ అన్నీ చూసి వెళ్తుంది అనమాట. ఇది చికెన్ బిర్యానీ. ఇది చాలా రకాల బిర్యానీలు చేస్తుంది తెలుసు మామకి. అంటే మా ఇంట్లో ఒకే రకం ఎప్పుడు ఫాలో అవ్వము. మామ ఎక్కువ చాలా చాలా వెరైటీ వంటలు చేస్తాం మా ఇంట్లో. దాంట్లో ఇది ఒక రకము. ఇవి అన్నీ కటింగ్ చేసి పెట్టేస్తే మామ వచ్చి చేసేసి వెళ్తుంది అనమాట. అండ్ ఈ చికెన్ బిర్యానీ వాళ్ళ కోసమే, కోయట్ వాళ్ళ కోసం, మాకైతే కాదు, మేము తినము చికెన్ బిర్యానీ. దక్కూస్ అయితే అస్సలు వీడియో తీయలేదు. అప్పుడు దక్కూస్ చేసేటప్పుడు నాకు పని ఉన్నింది, వేరే పని, దానివల్ల అయితే తీయడం కుదరలేదు. చికెన్ బిర్యానీ, దక్కూస్, ఇంకా మా ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి అన్ని వంటలు చేయాలి కొన్నిసార్లు. అందరూ ఒకే వంట తినరు. ఈరోజు ఒకరు బిర్యానీ తింటే రేపు ఆ బిర్యానీ, అదే బిర్యానీ అందరూ తినరు అనమాట. వాళ్ళకి వేరే, ఒకరికి ఫ్రెంచ్ ఫ్రైస్, హమ్మోస్, కుబూస్ అయితే పెట్టాము. ఇంకొకరి చికెన్కి సాస్ కలిపి, అది కూడా వీడియోలో వస్తుంది. ఇంకొకరికి చికెన్ సాస్ కలిపి దల్లాజాలో పెడితే వాళ్ళకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో వేసి ఫ్రై చేసి ఇవ్వాలి. సాయంత్రం స్వీట్ కూడా చేశాను. అవి కూడా వీడియో తీశాను, కానీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఫుల్ వీడియో అయితే ఉంది అది. ఈ వంటలే చాలా లెంత్ అయ్యిండాయి, మళ్ళీ అది కూడా పెట్టడం ఎందుకని చెప్పి అయితే పెట్టలేదు. అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా. అండ్ ఇవి వాళ్ళకి చికెన్ బిర్యానీ మేము ఎందుకు తినము అంటే, ఇది వారాహి నవరాత్రులు కదా, అందువల్ల మేము తినము. ఈ 23కి లాస్ట్ రోజు, నవరాత్రుల్లో ఆఖరి రోజు అనమాట, వారాహి నవరాత్రులు. నేను కోవిడ్కి వచ్చినప్పటి నుంచి అయితే చేసుకుంటున్నాను. అంతకుముందు తెలియదు నాకు. ఎందుకు తెలియదో మనం ఇంకొచ్చే వీడియోస్లో అవి కూడా మీకు తెలుస్తుంది ఎందుకు తెలియదు అని. నాకు కోవిడ్కి వచ్చిన తర్వాత నాకు తెలుసు వారాహి నవరాత్రులు ఇలా 4 రకాల నవరాత్రులు ఉంటాయి అని. అండ్ మేము తినము. నేను మా ఆయన ఏం మొక్కోలేదు, ఏమీ లేదు, కానీ నేను తినలా కదా అని తనకు కూడా పెట్టను అనమాట. తను కూడా నువ్వు తినలా కదా నాకు వద్దులే అని అంటాడు మా ఆయన. అండ్ చంద్ర కూడా తిందు. చంద్ర ఈ సంవత్సరం నుంచి అయితే వరాహి నవరాత్రులకి ఈ సంవత్సరం అయితే తను కూడా నియమ నిష్టలతో అయితే ఉంది. చంద్ర పొద్దుటి నుంచి చాలా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే నిన్న వీడియోలో 3-4 టైమ్స్ అడిగింది సబ్స్క్రైబ్ చేసుకోమని, కానీ ఎవరూ చేసుకోలేదు. నాకంటే తనే ఎక్కువ కొంచెం వెళ్ళి సార్కి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చినారు అని చూస్తుంది. చూడు వద్దిన, నేను అడిగిన దానికి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని బాధపడింది. మనం ఎవరికి తెలియదు కదా అని చెప్పి, మనకు రారు, మనం వెయిట్ చేయాలా, ఒకేసారి మనకు రారు ఎవరు సబ్స్క్రైబర్లు అని చెప్పాను. ఇది ఫైనల్గా బిర్యానీ అనమాట. ఇది మాకు కొంచెం తీసుకొని కొంచెం కోవిడ్ వాళ్ళకైతే, వేరే వాళ్ళకైతే ఇచ్చాము. కోవిడ్ వాళ్ళకి కొంచెం తీసుకొని మా ఇంట్లోకి అనమాట. ఇది రసం. ఈరోజు రసం చేశాను మాకు. అంటే నిన్న పచ్చడి కూడా కొంచెం ఉన్నింది. అంటే నేను పచ్చడి, ఈరోజు కూరలు, అంటే ఈరోజు తాలింపు చేసుకునేదానికి టైం లేదు, లేకుంటే తాలింపు కూడా చేసుకునే వాళ్ళం. ఎన్ని రకాల వంటల్లో తాలింపు చేసుకోలేకపోయినాము. అండ్ రసం, ఈ స్టైల్లో రసం అంటే ఒక్కొక్కలాగా పెడతారు. నేను చేసిన రసం నాకు బాగుంది, టేస్ట్ బాగా కుదిరింది. ఈ వంటలే కాదు, నేను వంటలు కొంచెం బాగానే చేస్తాను. నా వంటలు తింటే బాగుంది, హోటల్ కంటే కూడా బాగుంది అని నాకైతే అనిపిస్తుంది.
నేను కూడా బయట హోటల్కి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాను, కానీ నాకు కొన్ని ప్లేసుల్లో నచ్చదు ఫుడ్ అస్సలకి. చాలా బాగుండదు అసలు. మనం పెట్టే మనీకి కనీసం ఆ ఫుడ్ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉండదు. అస్సలు బాగుండదు కొన్ని హోటల్స్కి. నాకు అస్సలు నచ్చకపోతే నేను వెళ్ళి నేరుగా ఎవరన్నా హోటల్ వాళ్ళు కనపొస్తే నేను చెప్పేస్తా, ఏం బాగాలేదన్న ఫుడ్డు అని నేను చెప్తా. వాళ్ళు నా దిక్కు ఇట్లా చూస్తారు. ఇట్లా చూసినా నేను చెప్తా. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఏదో ఒక్కరోజు మనం బయటికి వెళ్ళి మంచి ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు మనం పెట్టే మనీకి కూడా ఆ సాటిస్ఫాక్షన్ తిని ఓ బాగుంది అని లేకపోతే బాగుండదు కదా. నేనైతే ఈ మధ్య ఒకసారి బయటికి వెళ్ళా, అప్పుడు హోటల్ నేమ్ వద్దులే కానీ నేను వెళ్ళా, తిన్నా, అస్సలు ఏం బాగాలేదు హోటల్లో ఫుడ్ ఏం బాగాలేదు. నేరుగా పోయినా అక్కడ క్యాషియర్ ఉన్నారు, ఆయన ఒక్కడే అందుబాటులో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అన్న ఏం బాగాలేదన్న ఫుడ్ అని చెప్పిన. ఆయన నా దిక్కు చూసినాడు. నేను నేరుగా అయితే వచ్చేసిన ఇంకా. కానీ చెప్పాలి కదా, నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా బాగుండకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇంత డబ్బులు పెట్టి మనం మంచి ఫుడ్ తినకపోతే బాగుండదు కదా. అందువల్ల అయితే బాగుంటే మాత్రం కూడా చెప్తాను నేను, బాగుందిన్నా ఈరోజు ఫుడ్ అని. నేను ఒకే హోటల్కి కూడా 2-3 సార్లు కూడా పోయాము, నేను చంద్ర మా ఆయన ముగ్గురం కలిసిపోతాము. యాడికి బయటకు ఎక్కడన్నా పొద్దున్నే టిఫిన్ తినాలని ఎప్పుడన్నా అనిపించినప్పుడు కూడా బయటకు వెళ్తాం. మేము ఇంట్లో కూడా దోశలు చేసుకుంటాము. మీరు ఇంక ఫాలో అయితే మా వంటకాలు, ఇండియా వంటకాలు ఏమేమి చేస్తామో అన్నీ కూడా మీకు అయితే వీడియోలో వచ్చేస్తాయి. ఇది రసం చాలా టేస్టీగా వచ్చింది. బాగుంటాయి నేను చేసే వంటలు. నన్నేం పొగుడుకోకూడదు కానీ నాకు నచ్చుతాయి. నాతో పాటు చంద్రాకి కూడా నచ్చుతాయి. మా ఆయన అప్పుడప్పుడు వంటలు పెడతా ఉంటాడు, ఇది ఎక్కువైంది ఇది తక్కువైంది అని. అది మామూలే కదా. ఎవరికి వాళ్ళ హస్బెండ్స్ నుంచి మంచి కాంప్లిమెంట్ రాదు, ఎప్పుడుకో అమావాస్యకి పౌర్ణానికి వస్తుంది అలా అనమాట. మాకు కూడా ఇది సాస్ అయితే అబ్బాయికి నేనే కలిపాను ఈ సాసు. ఇది అంతా చేసి సాసులన్నీ కలిపి తల్లాచాలో పెడితే వాళ్ళకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు మనం దాన్ని ఎయిర్ ఫ్రైర్లో వేసి ఇవ్వాలి. ఈ వీడియో కూడా కలిపేదాకానే ఉంది, మళ్ళీ ఫ్రై చేసేది అది కూడా వీడియో తీయలేదు, సారీ ఏమనుకోవద్దు. ఫుల్ వీడియో తీయాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు రావడం వల్ల అది కుదరలేదు. మీకు ఏదైనా వంట ఒకవేళ తెలుసుకోవాలి అని అంటే కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా అది ప్రాపర్ వీడియో తీసి అయితే పెడతాను, ఏవి మధ్యలో ఏం గ్యాప్లు లేకుండా. ఇది కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది కూడా బాగానే ఉంటుందంట. నేను ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు, చేసి అక్కడ పెట్టడమే. ఇప్పుడే ఫోన్కి సైరన్ అయితే సౌండ్ అయితే వచ్చింది, బయట సైరన్ మోగినట్టు. మళ్ళీ ఇక్కడ వార్ జరుగుతుంది కదా, దానివల్ల కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ ప్రేయర్ చేసుకొని పడుకునేటప్పుడు. అండ్ ఇది ఇంకొక అబ్బాయికి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అనమాట, ఉడకబెట్టి చేయాలా అంటే ఉన్నాయి ఐస్లోటివి ఫ్రీజర్లోటివి కూడా, కానీ తనకి ఇలానే ఇష్టము, అందువల్ల అయితే చేశాను. ఇది కూడా కొంచెం అయితే మిస్ అయిపోయింది క్లిప్. అంటే కడిగాను 2 times వాష్ చేసిన తర్వాతనే కొంచెం సాల్ట్ వేసి అయితే దీన్ని ఉడకబెట్టాను. వడగట్టేసి దాన్ని మళ్ళీ వేడివేడి నూనెలో అయితే ఫ్రై చేసేయాల. ఫ్రై చేసి తీసేటప్పుడు క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అండ్ ఇది హమ్మూస్ అయితే చేసాము. ఇది కూడా పూర్తి వీడియో తీయలేదు, సారీ. ఇదైతే పప్పు వాళ్ళకి షోర్బా లాగా చేసేదానికి. అంత సేమ్ మన ఇండియా ప్రాసెసే పప్పు. మన ఇండియాలో మనం పప్పు చేసుకుంటాము అలానే పప్పు అంతా. కాకపోతే దాంట్లో కొంచెం మిరపకాయలు కారం ఎక్కువ ఉండకూడదు. ఉల్లగడ్డలు కట్ చేసి వేయించి దీంట్లో వేసి ఉడకబెట్టేసుకోవాలా. ఇది వాళ్ళకి ఉప్పు కారం తక్కువగా ఉండే పప్పు. మా ఆయనకి పప్పు అంటే కొంచెం ఇష్టం, అందువల్ల తనకు కొంచెం అయితే తీసి పెట్టేశాము. నేనైతే పనికి వచ్చాను. నేను ఒక బాబుని చూసుకొని నాకు పైన 4 bedrooms అండ్ ఒక హాలు, పైన చాలా పెద్ద పనే ఉంటుంది. నాకు పని. నేను వచ్చినప్పటికి నేను
నాకు పైనే పని అని చెప్పినారు. తర్వాత కింద పైన మొత్తం ఆల్రౌండర్ అనమాట. ఇంత పని నా భుజాల మీద ఒక్కదాన్ని, లేదులే డైలాగ్ అది. పైన కింద మొత్తం అంటే చంద్ర కింద ఆల్మోస్ట్ తనే క్లీనింగ్ వాషింగ్ అంతా తనే చేసుకుంటుంది. నేను వంట రూమ్లో కొంచెం ఇంకా కోయట వంటలు చాలా ఉంటాయి కదా రకాలు, అవి మొత్తం నేనే చేసేది. చంద్ర క్లీనింగ్ చేస్తుంది, ఏదన్నా కొంచెం హెల్పింగ్ సాయం కావాలన్నా చేస్తుంది అనమాట. నేను వచ్చింది అయితే అదే, నేను కోవిడ్కి వచ్చినప్పుడే నాకు క్లీనింగ్ అనే చెప్పి తీశారు ఇంట్లోకి. అంటే మా ఆయన ముందు వచ్చాడు ఇంట్లోకి అయితే కాదు, వేరే ఇంట్లోకి. మా ఆయన తర్వాత నాకు వేరే వాళ్ళ ద్వారా నన్ను తీశారు ఇంట్లోకి. అబద్ధం చెప్పి అయితే తీశారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా ఫేస్ చేశాను. నేను ఆల్మోస్ట్ 2018లో అయితే నేను ఇక్కడికి వచ్చాను. నా జర్నీ చెప్పి ఒక వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వంటల కాలు ఈరోజు ఎక్కువ ఈ వంటల్లో నా జర్నీ గురించి చెప్తే మీకు కొంచెం అర్థమయ్యి కాకపోవచ్చు అని చెప్పి అయితే నేను తీయలేదు. సారీ, ఏమనుకోవద్దు. ఖచ్చితంగా చెప్తా, హైడ్ చేసుకునే అంతేం లేదు అక్కడ. అంతే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. బాయ్, టేక్ కేర్.